ఆటిజంతో చాలా మంది పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. పేరెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు ఆ పిల్లల వల్ల. కానీ ఆటిజంకి సంబంధించి చాలా మందికి అవగాహన అనేది లేదు. అండ్ అది ఎర్లీ స్టేజెస్‌లోనే ఐడెంటిఫై చేస్తే వాళ్ళు కంప్లీట్‌గా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక అవేర్‌నెస్ కల్పించడానికి మన స్టూడియోకొచ్చారు పి. మహాలక్ష్మి గారు. ఆటిజం స్పెషలిస్ట్ అండ్ అలాగే సైకాలజిస్ట్. సో, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో, ఆటిజంతో పిల్లలు పుట్టడం జరుగుతుందా? లేక పుట్టినంక కూడా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వండర్‌ఫుల్ క్వెషన్. హ్మ్. అది ఒక్కొక్కసారి కొన్ని జెనెటికల్‌గా ఉంటాయి. ఆటిజం అంటేనే ఇట్స్ నాట్ ఎ సింగిల్ డిజబిలిటీ. యాక్చువల్లీ ఇట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్. ఇట్ హాస్ గాట్ ఏడీడీ, ఏడీహెచ్‌డీ, రెట్ సిండ్రోమ్ అండ్ ఆస్పర్జర్ సిండ్రోమ్. హ్మ్. ఆఫ్ కోర్స్ ఆటిజం యాస్ సచ్. హ్మ్. సో, ఇందులో ఏది కొంతమంది హై ఫంక్షనింగ్ ఆటిజం పిల్లలు కూడా ఉంటారు. హ్మ్. అంటే దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ, దే ఆర్ ఏబుల్ టు రీడ్ ప్రాపర్లీ, బట్ దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ social skills and appropriate communication skills. హ్మ్. They have some behaviors like flapping, flipping hands, clapping, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అది కాకుండా ఎర్లీ చైల్డ్హుడ్లో వీ హ్యావ్ సమ్ రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పాను కదా. హ్మ్. ఆ రెడ్ ఫ్లాగ్స్ అంటే విదిన్ ఫ్రమ్ 1.5 year to 2 years లోపల మనకు తెలిసిపోతుంది. అదేంటంటే ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఆర్ హ్మ్. పేరు పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వలేకపోవడం, హ్మ్. మనం పిలిచినప్పుడు, హ్మ్. ఆర్ ఒంటరిగా ఆడుకోవడానికి ఇష్టపడడం, హ్మ్. నలుగురిలో ఉన్నా కూడా ఒక మూలకి వెళ్ళిపోయేసి తనకి ఇష్టమైన వస్తువు తీసుకొని హ్మ్. స్పిన్నింగ్ చేస్తూ రోలింగ్ చేసుకుంటూ ఆడుకోవడం, ఏది లేకపోయినా కూడా సోలో ప్లే, హ్మ్. దట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్. అండ్ కొన్నిసార్లు బిహేవియర్స్ కూడా ఉంటాయి. కారణం లేకుండా యాడ్ అవ్వడం, కారణం లేకుండా జంపింగ్, స్క్రీమింగ్, ఇవన్నీ ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇవి హ్మ్. కనిపించగానే పేరెంట్స్ వెంటనే రియాక్ట్ అయ్యి ప్రాపర్ సపోర్ట్ తీసుకుంటే డెఫినెట్లీ ఆటిజం పిల్లల్ని స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. హ్మ్. అది ఓకే. అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలా ఆ టైంలో? లేకపోతే సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలా? సైకాలజిస్ట్ కానీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానీ బోత్ ఆర్ అవైలబుల్. జనరల్లీ కొన్ని చోట్ల ఇద్దరు అవైలబుల్ ఉంటారు. హ్మ్. అంటే ఫర్ అస్ టు గెట్ ఫర్ దెమ్ టు అండర్గో ద సైకోమెట్రిక్ టెస్ట్. హ్మ్. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ టెస్ట్ లైక్ డిఎస్ఎంబి క్రైటీరియా ఉంటుంది. డిఎస్ఎంబి 5 క్రైటీరియా ఒకటి, కార్స్ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది, హ్మ్. ప్లస్ ఐక్యూ టెస్ట్ కూడా చేస్తారన్నమాట. హ్మ్. ఇవన్నీ చేసిన తర్వాత ఇట్ ఈస్ డిసైడెడ్ వెదర్ ద చైల్డ్ ఈజ్ మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్. సో, సైకోమెట్రిక్ టెస్ట్‌లు అంటున్నారు కదా! ఎవరు చేస్తారు? ఎక్కడ చేస్తారు? ఈ సర్వీసెస్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అసలు? బయట చాలా సెంటర్స్ ఉన్నాయండి. ఒక సైకాలజిస్టు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్స్ అందరూ ఉన్న పాలీక్లినిక్ లాంటివి సెంటర్స్ చాలా ఉన్నాయి. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్‌సీఐ రికగ్నైజ్డ్ కాదా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. పేరెంట్స్. టెస్ట్ హ్మ్. పేరెంట్స్ వాళ్ళ హ్మ్. దగ్గర టెస్ట్ చేయించుకునేటప్పుడు ఇఫ్ దే ఆర్ ఆర్‌సీఐ రికగ్నైజ్డ్, ద రిపోర్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్. హ్మ్. ఓకే. ఇప్పుడు పిల్లలు పుట్టగానే కొద్దిగా తేడా తెలుస్తోంది. హ్మ్. సో, పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలరా? లేకపోతే బయటి వాళ్ళు ఎక్కువగా ఐడెంటిఫై చేసి చెప్పడం మీరు చూస్తూ ఉంటారా? లేకపోతే నిజంగా వాళ్ళకి ఆటిజం వచ్చి రాగానే పేరెంట్స్ పట్టుకొని మీ దగ్గరికి తీసుకొస్తున్నారా? లేకపోతే డిలే చేస్తూ ఉన్నారా? వారు యాక్చువల్‌గా అయితే డెవలప్‌మెంటల్ మైల్ స్టోన్స్ అని మనకొక ఇది దొరుకుతుంది. నౌ-ఎ-డేస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ గూగుల్ ఆల్సో. దాని ప్రకారంగా నార్మల్ చైల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ 3 మంత్ ఓల్డ్ చైల్డ్ ఊ అనడం అట్లా చేయాలి. 5థ్ హ్మ్. మంత్‌కి బోర్ల పడాలి. ఇవన్నీ డెవలప్‌మెంటల్ మైల్ స్టోన్స్ అని. 10థ్ మంత్ కల్లా లేచి నిలబడాలి. డబుల్ లెటర్ వర్డ్ మాట్లాడగలరు. హ్మ్. ఇవి రీచ్ అవుతున్నారా లేదా అని ఎనీ పేరెంట్ కెన్ చెక్. హ్మ్. అదర్‌వైజ్ ఈ డిలే ఏదన్నా ఉంది అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి. బట్ హ్మ్. వాట్ అన్‌ఫార్చునేట్‌లీ పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ హ్మ్. దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. హ్మ్. వస్తాయిలే మెల్లిగా వస్తాయి. హ్మ్. అది స్పీచ్ అని డిలే గూడా జరుగుతూ ఉంటది. స్పీచ్ డిలే. వాళ్ళెలా అని మాట్లాడతారంటే, మా ఫ్యామిలీలో కొంచెం హ్మ్. లేటే వచ్చినియని. అలా కనెక్ట్ చేసుకొని అవునవును. సరే డిలే జేస్తూ ఉంటారు. సో, హ్మ్. ఇట్లా డిలే అంటే హాస్పిటల్‌కెళ్ళడం, చూయించడం అని డిలే అదే. జేస్తారు గదా! హ్మ్. అప్పుడేం జరుగుతది ఒకవేళ ఇట్లా వదిలేస్తే? అప్పుడు అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మాక్సిమం 2 ఇయర్స్‌కి రాలేకపోతే 3½ ఇయర్స్‌కి పేరెంట్‌కి తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేయరు హ్మ్. తొందరగా. హ్మ్. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. హ్మ్. మిగతా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందని అడ్మిషన్స్ దగ్గరకొచ్చేటప్పటికి అప్పుడు పేరెంట్స్ కొంచెం అలర్ట్ అయిపోయేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తుంటారన్నమాట. సైకాలజిస్ట్ గాని, స్పెషల్ ఎడ్యుకేటర్స్ గాని వస్తే ఇప్పుడు దెన్ వి విల్ జస్ట్ గివ్ సమ్ ఇంటర్వెన్షన్స్. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ డయాగ్నోస్ చేసి లేబుల్ చేయాలని అవసరం లేదు. కొన్ని ఇంటర్వెన్షన్స్, స్ట్రాటజీస్ ఇస్తాం పేరెంట్స్. హ్మ్. అది ఫాలో అయితే అట్‌లీస్ట్ చైల్డ్ షుడ్ బి ఇన్ ఎ నార్మల్ స్కూల్. అది మా ఎజెండా.
We don't want to segregate the child unless the child has got severe autism. సో స్కూల్స్ కూడా మైల్డ్ మోడరేట్ వరకు యాక్సెప్ట్ చేస్తారు, సివియర్ అయితే. బట్ అలాంగ్ విత్ సమ్ థెరపీస్ స్కూల్ తర్వాత ఇఫ్ ద పేరెంట్ ప్రామిసెస్ వీ విల్ గివ్ ద చైల్డ్ ప్రాపర్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ అన్నీ ఇప్పిస్తామండి అని అష్యూరెన్స్ ఇస్తే స్కూల్స్ అడ్మిషన్స్ ఇస్తాయి. ఓకే. ఆటిజం ఉన్న పిల్లలు అందరూ ఒకేలా ఉంటారా? వాళ్ళలో సిమ్టమ్స్ అందరిలో ఒకేలా ఉంటాయా? లేకపోతే డిఫరెంట్ గా ఉంటాయా? No two autism children are the same. సేమ్. As the word says, they are talented, intelligent, unique, but sometimes mysterious. ఆ మిస్టరీ ఏమిటనేది స్కూల్లో ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి డిఫరెంట్ టాలెంట్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఉంటాయి. ఆ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేసి మేబీ దేర్ ఎక్సెస్ ఎనర్జీ ఈజ్ ఛానలైజ్డ్ బై టీచింగ్ మ్యూజిక్, డాన్స్, తబలా, స్కేటింగ్, స్విమ్మింగ్ ఇలాంటి వాటిలోకి చేర్చమని గైడెన్స్ ఇస్తారన్నమాట పేరెంట్స్. స్కూల్లో అన్ని స్కూల్స్లో ఉండకపోవచ్చు కదా ఈ స్విమ్మింగ్, ఉన్నా కూడా వీక్లీ 3 times 4 times. బట్ పేరెంట్స్ రెగ్యులర్గా వాళ్ళకి ఇట్లాంటి క్లాసెస్లో స్విమ్మింగ్, ఎస్పెషల్లీ స్విమ్మింగ్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ సెన్సరీ ఇంటిగ్రేషన్. అంటే ఈ ఆటిజం అనేది బ్రెయిన్ కి సంబంధించిందా అండి? అంటే వాళ్ళ లుక్స్ కానీ కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఐ నో దట్ దే ఆర్ ట్రీటెడ్ లైక్ యూనిక్ కిడ్స్ కదా. యా యా సో అంటే ఏంటి బ్రెయిన్ కి సంబంధించిందా ఇది? బ్రెయిన్కి ప్రాపర్ సిగ్నల్స్ అందకపోవడం వల్ల చైల్డ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఏమేమి సిమ్టమ్స్ వస్తున్నాయి అది బ్రెయిన్కి అందించి రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. ఒకసారి మధ్యలో బ్రేక్ అయిపోవచ్చు. మోస్ట్లీ న్యూరాలజికల్ రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు డెవలప్మెంటల్లో ఏదైనా బ్రాటప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా జెనెటికల్లీ కూడా రీజన్స్ ఉన్నాయి. మనము అందరి పేరెంట్స్ని జెనెటిక్ రీజన్స్ని ఐడెంటిఫై చేయమని సజెస్ట్ చేయం. వీ జస్ట్ గివ్ ఇంటర్వెన్షన్స్, స్ట్రాటజీస్. ఎందుకంటే అల్టిమేట్లీ ద పేరెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్. వాళ్ళకి ఫుల్ డే ఎలా స్పెండ్ చేయాలి అని చెప్పి కూడా మేము అలాంగ్ విత్ డయట్ చార్ట్, ఫుల్ డే స్కెడ్యూల్ ఎలా ఉండాలి అన్నీ తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. అంటే వీళ్ళకి అంటే సర్జరీస్, ట్రీట్మెంట్స్ లాంటివి ఉండవా? ట్రీట్మెంట్స్ కాదు, థెరపీ అంటారు దాన్ని. ఓకే. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ప్లేవే మెథడ్లో నేర్పిస్తాను అనమాట. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఇంకా స్పీచ్ థెరపీ అంటే ప్రాపర్ వే ఆఫ్ కమ్యూనికేషన్, బేసిక్ నీడ్స్ చెప్పగలగాలి. అదే అంటే ఆకలిస్తోంది, నిద్ర వస్తోంది, టాయిలెట్ ట్రైన్, అవన్నీ కూడా వర్బల్లీ చెప్పగలగాలి మనం మ్యాక్సిమం. వర్బల్లీ లేకపోతే ఇంకా మరీ స్పీచ్ డీలే ఉంటే పిక్చర్ కార్డ్స్ తోటి చెప్పగలగాలి. సో దట్ నో వెన్ దే కమ్యూనికేట్ ద సిస్టమ్ గోస్ స్మూత్లీ. అదర్వైజ్ దే బికమ్ క్రాంకీ విత్ నో రీజన్, దే స్టార్ట్ క్రయింగ్ అనమాట. అప్పుడు పేరెంట్స్ హ్యాండిల్ చేయలేరు. ఎస్పెషల్లీ సోషల్ సిచ్యుయేషన్స్కి వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతుంది. పేరెంట్స్ ఫీల్ ఎంబారస్డ్. సో స్లోలీ దే కీప్ దెమ్ అవే ఫ్రమ్ ద సోషల్ సిచ్యుయేషన్స్. సో పేరెంట్స్ ఆల్సో అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ట్రామా. ఇప్పటి వరకు పిల్లలు ఎదిగిపోయారు అనుకోండి, ఇప్పటి వరకు కొంచెం పట్టించుకొని వాళ్ళు కూడా ఏమైనా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వాళ్ళకి ఆటిజం ఉంది అని తెలుసుకొని కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించాలనుకుంటే, ఒకవేళ వాళ్ళకి అదే థెరపీస్ లాంటివి ఏమైనా ఇప్పించినా వాళ్ళలో చేంజెస్ అనేవి వస్తాయా? ఎందుకంటే ఆల్రెడీ గ్రోన్ అప్ చిల్డ్రన్ కదా. సో చేంజెస్ అనేవి ఏమైనా వస్తాయా? డెఫినెట్గా వస్తాయి. బట్ థెరపీ కన్సిస్టెంట్గా ఇప్పించాలి. వాళ్ళకి కోపింగ్ స్కిల్స్ నేర్పిస్తా. వాళ్ళని ఆల్ ఆఫ్ సడన్ మార్పించలేం కాబట్టి వాళ్ళకి కోపింగ్ స్కిల్స్ అంటే ఈ బిహేవియర్ అనిపించినప్పుడు నేనేం చేయాలి. సపోజ్ వాళ్ళకి ఫ్లాపింగ్ బిహేవియర్ ఉందనుకోండి, దీన్ని మేము డైవర్ట్ చేసి తబలా నేర్పించండి, డ్రమ్స్ నేర్పించండి అట్లా. సో దట్ ఈస్ యూస్ఫుల్. వెన్ దే బీట్ తబలా అండ్ గెట్ సమ్ మ్యూజిక్, దే ఫీల్ ఎమోషనల్లీ వెరీ హ్యాపీ. అండ్ అదే టైంలో ఎవరైనా ఎక్నాలజీ అప్రిషియేట్ చేస్తే నథింగ్, దే డైవర్ట్ దేర్ అటెన్షన్ ఇన్ playing the music instruments. They want appreciation because they don't have anything that we appreciate. Always నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు నీట్గా లేవు, యూ డోంట్ నో హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ టైడీ, ఇట్లాంటి కామెంట్స్ వింటూ ఉంటారు. దే హ్యావ్ నెవర్ హర్డ్ ఎనీ వన్ అప్రిషియేటింగ్. సో వీ షుడ్ గివ్ స్మాల్ పాజిటివ్ ట్యాప్స్ దట్ పీపుల్ విల్ అప్రిషియేట్ మ్యూజిక్, సింగింగ్ అట్లా. సో మాట్లాడని పిల్లలు ఉంటారు కదా ఆటిజంలో, వాళ్ళకి వినిపిస్తాయా? అవన్నీ ముందు క్రాస్ చెక్ చేయించుకోవాలి. వాళ్ళ హియరింగ్ లాస్ ఉందా, స్పీచ్ లాస్ ప్యాథలాజికలా అని ఫస్ట్ రూల్ అవుట్ చేసుకొని స్పీచ్ థెరపీ ఇప్పించాలి. స్పీచ్ ప్యాథాలజిస్ట్ విల్ గివ్ ఆల్ దట్ థెరపీ త్రూ థెరపీ సెషన్స్.
రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్స్. థ్యాంక్ యూ ఉదయశ్రీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.